నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. మనిషి ఆశాజీవి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, సుఖాలు, సంతోషాలు, దుఃఖాలు, బాధలు, వ్యతలు ఎన్నో ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా రాబోయే రోజులు మనకి చక్కగా ఉంటాయి, మంచి జరుగుతుంది అని ఆశపడుతూ హాయిగా జీవించేస్తూ ఉంటారు. చాలామంది తమ జీవితంలో ఏం జరగబోతోందో అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో కూడా ఉంటూ ఉంటారు. గ్రహాల స్థితిగతులపైనే మనిషి జీవితం ఆధారపడి ఉంది అని నమ్మే మన భారతీయులందరి కోసం మరి నవంబర్ మాసం 2025 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అలాగే లైఫ్ కోచ్ అయినటువంటి డాక్టర్ ఆర్బి సుధా గారు. వారిని అడిగి తెలుసుకుందాం రాశి ఫలాల గురించి. నమస్కారం అండి సుధా గారు. నమస్కారం. ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం 2025 ఎలా ఉండబోతోంది, వాళ్ళ గ్రహస్థితులు ఎలా ఉంటాయి, గోచార స్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ముందుగా మనం వారి గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎంతవరకు బాగుంటుంది ఈ మాసం? తప్పక. దానికన్నా ముందు ఫస్ట్ ఈ నెల గోచారం ఎలా ఉందో తెలుసుకోవాలి. ఓకే. సో గోచారం అంటేనే మనకు తెలుసు అందరికీ 9 ప్లానెట్లు ఉంటాయి, అలాగే 12 రాసులు ఉంటాయి. సో మనిషి జీవితం అంతా దీన్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట. అంటే ప్రతిబింబిస్తుంది దీంట్లోంచి. దాంట్లోంచి మనకి ఏంటంటే రెమెడియల్ మెషర్ కోసం మనం చెప్తూ ఉంటాం అనమాట. ఎవ్రీ మంత్ మారుతుంది. పరిహారాలు కూడా మనం దీంతోనే చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, బికాస్ రాశి వారిగా చెప్పినప్పుడు ఏంటంటే కొంతవరకే మనం చెప్పగలం, కానీ రాశి వారిగానే మనం ఏంటంటే ప్రెడిక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. జాతక రీత్యా అది డిఫరెంట్ అవుతుంది అనమాట. సో చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం 8 గ్రహాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. 9వ గ్రహం మనం చూసాము అంటే చంద్రుడు అయ్యాడు. చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. సో ఒక మాసంలో ఆల్మోస్ట్ మనకి 27 నక్షత్రాలు మనకి తెలుసు. ఒక మాసంలో 27 నక్షత్రాలు దాటి వెళ్తారు అనమాట. సో మనం ఏంటంటే ఈ 8 గ్రహాల గురించే ఫస్ట్ మాట్లాడుకోవాలి. అవి కూడా ఏంటంటే వాటి గతి ఎలా ఉంది, అవి రిట్రోగ్రేషన్లో ఉన్నాయా, లేకపోతే ఏ రాశిలో ఉన్నాయి, ఎవరితో కలిసి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అది నెల నెల కొంతవరకు మారుతూ ఉంటుంది. మనకి తెలిసిన విషయమే. సన్ అంటే సూర్యుడేమో నెలకు ఒకసారి మారుతూ ఉంటాడని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మార్స్ అంటే ఏంటి, కుజుడేమో 45 రోజులు కానీ ఇట్లా మారుతూ ఉంటాడు. అలాగే మనకి 2 తోకలు సన్కి అంటే ఏంటి, వీనస్, మనకి మెర్కురీ అయ్యారు అంటే బుధుడు. ఇవి కూడా మారుతూ ఉంటాయి. అంటే ఏంటి, 30 రోజులకి, 40 రోజులు, 45. సో ఏదైనా సరే ఏంటంటే మనకి ఆ జోడియాక్లో ఎలా మారుతున్నాయి అని తెలుసుకుంటే కానీ మనం ఒక ప్రెడిక్షన్ అనేది ఇవ్వలేం. అంటే ఏంటి, ఫలితం అనేది మనం చెప్పలేం. అంటే రాశి ఫలితాలు అంటే రాశి అనేది వాళ్ళ రాశి అంటే చంద్రుడు ఎక్కడున్నాడో అది రాశి అంటాం మనం జాతకంలో. సో ఒక గ్రహం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. సో మిగతా గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయి అని ఎప్పుడు మనం వాళ్ళ జాతక రీత్యా చూస్తున్నామో కరెక్ట్ ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా రాశి వారిగా మనం మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ గోచారం చూసుకోవాలి. ఎప్పుడు నేను మొదలెట్టేది ఏంటంటే శనీశ్వరుడు ఫస్ట్ నేను మొదలెడతానమాట. ఎందుకంటే శనికి, మన శని గ్రహానికి ఈశ్వరుడు పొజిషన్ ఇచ్చాము. ఆయనే మనకి ఆయుకారకుడు అయ్యారు, అలాగే కర్మకారకుడు. అంటే ఏంటి, మన కెరియర్కి ఆయన్ని చెప్పుకోవాలి, లాంజివిటీకి చెప్పుకుంటాం, హెల్త్కి, చాలా వాటికి మనం శనిని చెప్పుకుంటూ ఉంటాం. సో మనం చూసాము అంటే శని గ్రహం ప్రస్తుతం రిట్రోగ్రేషన్లో ఉన్నారు, ఆయనేమో మీనంలో ఉన్నారనమాట. ఈ నెల 28వ తారీఖు ఆయన డైరెక్ట్ అవుతున్నారు. సో కొంతవరకు మనం చూసాము అంటే వీళ్ళకి ఊరట కలుగుతుంది. అంటే ఏంటంటే మనకి కుంభరాశి వాళ్ళకి కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది. నెక్స్ట్ మనకి మేజర్ గ్రహం ఎప్పటికైనా సరే మంచి చేసే గ్రహం, అన్నిటికన్నా శుభగ్రహం మాట్లాడుకునేది గురు గ్రహం. ప్రస్తుతం ఏంటంటే మనం చూసాము అంటే మనకి కర్కాటకం అంటే ఉచ్చస్థితిలో ఉన్నారనమాట. ఆయన రిట్రోగ్రేషన్ 11th నవంబర్కి రిట్రోగ్రేట్ అవుతున్నారు. అలాగే మనం చూసామంటే రాహు ఏమో ప్రస్తుతం కుంభం, కేతు ఏమో ఇప్పుడు ప్రస్తుతం సింహం. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు నెక్స్ట్ మార్స్ అంటే ఏంటి, కుజుడు మనం చూసామంటే మ్యారేజ్కి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్కి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం. అలాగే కరేజ్కి కూడా చెప్తాం. అంటే ముందుకెళ్ళాలి అంటే మనకు ఒక ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీకి కూడా మనం మార్స్ చెప్పుకుంటూ ఉంటాము. మార్స్ ప్రస్తుతం ఆయన ఓన్ హౌస్ అంటే ఏంటి, వృశ్చికంలో ఉన్నారు. ఆయన కంబస్ట్ అవుతున్నారు ఈ నెల మధ్యలో అంటే నవంబర్లో. నెక్స్ట్ ఏంటంటే సన్ అంటే ఏంటంటే సూర్యగ్రహం. సూర్యుడు అందరికన్నా బ్రైటెస్ట్ స్టార్ అండ్ ఆల్సో అన్ని గ్రహాలకి అధిపతి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన 16th నవంబర్కి మనకి వృశ్చికానికి వెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన డెబిలిటేటెడ్ నీచ స్థితిలో మనకి తులారాశిలో ఉన్నారనమాట.
అలాగే నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటంటే మనకి బుధ గ్రహం ప్రస్తుతం 10th నవంబర్కి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు అనమాట. ఆయన వృశ్చికంలో ఉన్నారు. ఆయన ఏంటంటే మళ్ళీ తులకి 23 నవంబర్కి వెళ్తున్నారు. అంటే రిట్రోగ్రేషన్ అంటే వెనక్కి వెళ్ళడం మనకు తెలుసు కదా. సో ఆయన మళ్ళీ తులకేమో 23rd నవంబర్కి వెళ్తున్నారు. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే శుక్రగ్రహం. శుక్రుడేమో మనం చూసాము అంటే తులకి మనకి 2nd నవంబర్కి వస్తున్నారు. అలాగే వృశ్చికానికి 26th నవంబర్కి వస్తున్నారు అనమాట. సో మేజర్ గ్రహాలు మనం చూసాము అంటే చిన్న గ్రహాలన్నీ ఎక్కువ వృశ్చికంలో ఇప్పుడు పాపులేటెడ్ ఉన్నాయి అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ ఎదురు చూసేది ఏంటంటే శని వచ్చారంటే భయపడుతూ ఉంటారు. సో ఏల్నట్స్ అని ఎవరెవరికి ఉంది అనేది ఫస్ట్ చూద్దాము. ఏల్నట్స్ అని ఉన్న రాశులు ఏంటంటే ఫస్ట్ మేషరాశికి రీసెంట్ గానే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఘట్టము, లాస్ట్ ఘట్టం ఏమో కుంభానికి అంటే 3వ ఘట్టంలో ఉంది. అండ్ ఆల్సో 2వ ఘట్టంలో ఉన్నది ఏంటంటే మనకి మీనానికి అనమాట. సో భయపడవలసిన అవసరం ఏం లేదు. కొంత పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. మనం ఉన్నది కూడా ఇప్పుడు కార్తీక మాసంలో ఉన్నాము. సో తప్పక శివ శక్తులకి పూజ చేయడం అనేది చాలా మంచిది. శక్తికి పూజ చేయండి. శక్తికి మించింది ఇంకా దైవం అనేది మనం పరాశక్తి మనం చెప్పుకుంటూ ఉంటాము. కానీ తప్పక శివశక్తులకి పూజ చేయడం, అలాగే ఏంటంటే 12 జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం కానీ, లేకపోతే ఇక్కడే శివ టెంపుల్కి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం కానీ చాలా మంచిదన్నమాట. మేడం, నవంబర్ మాసం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలన్నమాట. ఎందుకంటే జూపిటర్ ఎగ్జాల్టేషన్ అంటే గురువు ఎక్కడ ఉంటే జాతకం ఎప్పుడైనా మనం చెప్పేదంటే జాతక రీత్యా గురువు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఏంటి, వీళ్ళకి అటు కెరీర్ రీత్యా చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కుటుంబ రీత్యా కూడా కొంతవరకు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఆయనే మనకి ఏంటంటే మనకి 9th లార్డ్ కూడా అయ్యారు. సో తప్పక ఏంటంటే వీళ్ళకి భాగ్యం అనేది డెవలప్మెంట్. భాగ్యం అంటే ఏంటి, కెరియర్ డెవలప్మెంట్. అంటే భాగ్యం అనేది ఈ కాలంలో అందరికీ డబ్బే, అంటే డబ్బు వచ్చే సూచనలు అంటూ ఉంటారు. సో తప్పక డబ్బు సంపాదించే సూచనలు, కెరియర్లో ఆపర్చునిటీస్ చాలా వస్తాయి. ఈ నెల విస్తరిస్తుంది, వీళ్ళ బిజినెస్ కూడా విస్తరిస్తుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి తప్పక లాభం అనేది వీళ్ళకి చేకూరుతుంది. కానీ ఇక్కడ 2వ ఇంట్లో మనకి కేతు ఉన్నారు. కొంతవరకు వీళ్ళకి కుటుంబంలో ఏంటంటే ఎవరో ఒకళ్ళకి అనారోగ్యమో పెద్దవాళ్ళకి అని చెప్పుకుందాం. అలాగే కుటుంబ రీత్యా కొంతవరకు ఖర్చులు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో వీళ్ళకి చూసాము అంటే ధార్మిక కార్యక్రమంలో పాల్గొనడం కానీ అండ్ ధర్మక్షేత్రాలు సందర్శించడం అనేది మనకి కనిపిస్తోంది. ఇంట్లో కూడా ఏంటంటే శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఏంటంటే ఏ ఖర్చు పెట్టినా ఖర్చు అనేది విపరీతం ఉంటుంది. ఎందుకంటే మనం చూసాము అంటే 6th లార్డ్ కూడా అయ్యారు. ఆయన ఎగ్జాల్టేషన్లో ఉంటే ఇంకేం కావాలి. ఆయన తప్పక ఖర్చులు అనేవి విపరీతంగా ఉంటాయి. కానీ అన్ని శుభ ఖర్చులే ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, దూపురా ఖర్చులు అనేవి తక్కువ ఉంటాయి. తప్పక వీళ్ళు ఏంటంటే ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం కానీ, ఒక ఇంటి నిర్మాణం చేసుకోవడం కానీ, లేకపోతే ఒకరికి ఇవ్వడం కానీ, ఇచ్చిపుచ్చుకోవడం కానీ, ఇంట్లో పెళ్ళిళ్ళు చేయడం కానీ, అంటే శుభకార్యాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల చేస్తారని చెప్పట్లేదు, అది జాతక రీత్యా ఉంటుంది. కానీ తప్పక ఏంటంటే ఖర్చులు అధికం, అట్ ద సేమ్ టైం శుభం కూడా అధికం. అంటే ఏంటి, మంచి సూచనలు కనిపిస్తున్నాయి. మరి విదేశాలకు వెళ్ళాలి అనుకుని ప్రయాణాలకు సిద్ధమవుతున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటారా? తప్పక విదేశాలు వెళ్లే సూచనలు మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడే ఈ నెలే వెళ్తారు అని చెప్పట్లేదు. వీళ్ళకి తప్పక సూచనలు కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. నేను చెప్పినట్టు ఖర్చులు, అది ఇన్వెస్ట్మెంట్ తో కూడిన ఒక పనే కదా. ఇప్పుడు విదేశాలు వెళ్ళాలి అంటే శ్రమతో కూడిన ఒక పనే అట్ ద సేమ్ టైం. అండ్ ఆల్సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 9th లో కూడా మనకి ఏంటి, మనకి 7th లార్డ్ ఉన్నారు, 8th లార్డ్ ఉన్నారు. సో తప్పక ఏంటంటే ఇబ్బంది, శ్రమ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది. అంటే ఏంటి, శ్రమ పడినకి ఎంత శ్రమ పడతావో అంత తగిన ఫలితం అనేది ఉంటుంది. సో తప్పక ఇప్పటి నుంచి శ్రమ పడితే విదేశాలు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అంటే నువ్వు అడిగేది స్థిరపడ్డానిక లేకపోతే ఒత్తిని వెళ్ళి రావడానిక అని తెలియలే, అంటే వినోదాలకు అని నాకు తెలియలేదు. సో వినోదాలకైతే తప్పక వెళ్ళొచ్చు, వెళ్ళి సందర్శించి రావచ్చు. కానీ అక్కడే సెటిల్ అవ్వాలి అన్న వాళ్ళకి తప్పక ఈ మంత్ స్టార్టింగ్ స్టేజ్, అంటే ఏంటి ఫస్ట్ స్టెప్ వేయాలి అంటూ ఉంటాం, తప్పక ఫస్ట్ స్టెప్ వేసి ముందుకు తీసుకెళ్ళచ్చు. మేడం, కర్కాటక రాశి వారు కార్తీక మాసంలో రుద్రాక్ష ధారణ చేయాలి అనుకుంటే ఏ రుద్రాక్ష ధరించాలంటారు? తప్పక వీళ్ళు కూడా ఏంటంటే పంచముఖి ధరించవచ్చు. నేను చెప్పినట్టు గురువు అందరికన్నా బ్లెస్సింగ్స్, ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే అన్ని ఉన్నట్టే అన్నమాట. ఈ మిగతా చిన్న చిన్న అవంతరాలు ఉంటాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి, బ్యాలెన్స్ అవ్వాలి. కానీ ఎక్కువ మంచి సూచనలే కనిపిస్తున్నాయి కనుక వీళ్ళు పంచముఖి ధరించవచ్చు. అలాగే పంచముఖి అంటే ఏంటంటే చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి అన్నమాట. అంటే చిన్న బీడ్స్, పెద్ద బీడ్స్ ఉంటాయి అన్నమాట. దాంతో జపము చేసుకోవచ్చు.
ఓం అని జపం చేసినా సరిపోతుంది, నమ శివాయ అని జపం చేసినా సరిపోతుంది. 108 times అంటే ఏంటి, ఒక మాల జపం చేసుకోవడం చాలా మంచిది. అలాగే వీళ్ళు ఏదైనా ధరించాలి అంటే కనుక తప్పక ఫస్ట్ మనం జాగ్రత్త చెప్పడం ఏంటంటే జాతకం చూసుకోవాలి అని, లేకపోతే ద్విముఖి అంటే 2 ముఖీలు ఉన్నది రుద్రాక్ష ధరించవచ్చు అనమాట. అలాగే గౌరీ శంకర్ కూడా ధరించవచ్చు అనమాట. వీళ్ళు చాలా మంచిది. ఎస్పెషల్లీ వీళ్ళకి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు కుటుంబంలో కొన్ని కలహాలు అనేవి మనకి కనిపిస్తున్నాయి, ఎందుకంటే సెకండ్లో కేతు ఉన్నాడు. నేనేంటంటే మంచిగా చెప్పాను, సో మొత్తం చెప్పడానికి మనకి 4 నిమిషాలు 5 నిమిషాలు సరిపోదు కనుక తప్పక గౌరీ శంకర్ ధరించడం అనేది చాలా ఉత్తమం వీళ్ళు. అలాగే ఈ రాశి వాళ్ళు ఈ నెల అంతా పూజ చేయాలంటే తప్పక రుద్రాభిషేకం చేసుకోవడం, మండే వెళ్ళి, లేకపోతే శివుడు ఆలయం మండే వెళ్ళి దర్శించుకోవడం. అలాగే ఏంటంటే మహామృత్యుంజయ మంత్రం కంటిన్యూస్గా చదువుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. అలాగే ఏదైనా చేయొచ్చు, ఏకరుద్రమైనా చేయొచ్చు, లేకపోతే ఏకాదశ రుద్రం చేయొచ్చు అనమాట. మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయొచ్చు. అలాగే శివుడికి పంచామృతాలు పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, శివుడికి కొంచెం నీళ్లు పోసినా ఆయన ఆనందిస్తాడు. ఆయన కూడా ఎక్కువ మనం ఏంటంటే పళ్ళు ఇవే చేస్తాం, ఎక్కువ వండేవి ఏమి ఉండవు అక్కడ శివుడికి. సో తప్పక పళ్ళు అవన్నీ చేసుకుని శివ ధ్యానం చేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. సో కంటిన్యూస్గా శివుడు ధ్యానం చేసుకోవడం, అలాగే 12 జ్యోతిర్లింగాల్ని దర్శించుకోవడం. అలా వెళ్ళలేకపోతే ఇక్కడే మనకి ఏంటంటే అందరూ 12 జ్యోతిర్లింగాలు ఒక ఎగ్జిబిషన్లో పెట్టేశారు కదా, అక్కడక్కడ పందలేసి పెట్టేస్తున్నారు. సో తప్పక వెళ్ళి దర్శించుకోండి. అలాగే ఏంటంటే ధార్మిక కార్యక్రమాల్లో ఎలాగో వీళ్ళు పాల్గొంటారు. అండ్ ఆల్సో ధార్మిక కార్యక్రమాలకి విరాళాలు ఇచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి కనుక తప్పక శివధ్యానం కంటిన్యూస్గా చేసుకోవడం మంచిది. అలాగే రుద్రాక్ష కావాలి అంటే కనుక తప్పక ఒకసారి జాతకం పరిశీలించుకుని వేసుకోండి. జనరల్గా అయితే పంచముఖి రుద్రాక్ష ఎవరైనా ధరించవచ్చు, అటు ఆడవాళ్ళు వేసుకోవచ్చు, పిల్లలు వేసుకోవచ్చు. చెప్పేది ఏంటంటే యూజువల్గా మనం 12 years పైన వేసుకోమంటే, ఈ కాలంలో మనకి ఏంటంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి కూడా వేసుకోవచ్చు అనమాట, అదేం ప్రాబ్లం ఉండదు. సో తప్పక పంచముఖి వేసుకోవచ్చు. అలాగే ఏంటంటే ఒక సింగిల్ పంచముఖి కాకుండా మాల కూడా వేసుకోవచ్చు. అదొకటి కాకుండా ఏంటంటే బ్రేస్లెట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో మనం చూసామంటే ఇప్పుడు దృష్టికి చాలా మందికి వీళ్ళకి ఎస్పెషల్లీ మనం చెప్పాలంటే నరదృష్టి ఉంది అనుకుందాం, నరదృష్టికి కూడా మనం రుద్రాక్ష అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత ఇవన్నీ చేయడం అనేది ఉత్తమం. మేడం, 12 రాశుల వారికి నవంబర్ మాసం యొక్క రాశి ఫలితాల గురించి చక్కగా వివరించారు. అలాగే వాళ్ళు ఎటువంటి రుద్రాక్ష ధారణ చేయాలి, ఎలాంటి జపాలు చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ చక్కగా వివరించారు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.